దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ఆహ్వానింతుమో దేవుని కుమారుని, ఆహ్వానింతుమో దేవుని కుమారుని. రండి 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 దేవుని సన్నిధికి దివ్య పెన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం క్రీస్తురాజపురం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పలిపే ఫ్రాన్సిస్, పలిపే మేరీ ఝాన్సీ. పుట్టినరోజు జరుపుకుంటున్న పలిపే మేరీ ఝాన్సీ అలియాస్ నాగేశ్వరమ్మకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మరిన్ని దయా కిరీటాలు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ పలిపే ఫ్రాన్సిస్, కైలా స్వామేరు, డేజీ ప్లారెన్స్, జీవన్ కుమార్, సునీతాదేవి, నవీన్ కుమార్, దివ్యభారతి, దర్శన్, వర్షిత్, మన్విక్ దేవ్, కైలా, రూపా భావన, తారా మేఘన, వంశిక సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం వినుకొండ విచారణ. గొడుగునూరి గురువులు ఉషారాణి, సరిత, స్వప్న, భాస్కర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కీర్తిశేషులు గొడుగునూరి అనిల్ కుమార్ చౌదరి, పుట్టి గాబ్రియేల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, తేజశ్రీ, ధర్మేష్లకు ఆయుర ఆరోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు, కుటుంబంలో శాంతి సమాధానం తలంపులు నెరవేరాలని మరియ తల్లి పరిశుద్ధాత్మ పేరిట త్రియేక దేవుని సహాయం కోరుతూ సమర్పిస్తున్నారు. 24వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కర్నూలు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 గోరెంట్ల జ్వానిస్ ఓసిడి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరు జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఉయ్యూరి విచారణ. కొండ పోతయ్య దేవకుమార్ రిటైర్డ్ సబ్ రిజిస్టర్ గారి 9వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొండ ఝాన్సీ సురేష్, భవానీ, చందన, వెలంగిని, చైతన్య, ప్రవీణ్ కుమార్, రత్నవేణి, ప్రజ్ఞ, దీక్ష, ప్రసన్న, దుర్గాప్రసాద్, చరణ్, పావని, వరుణ్, పుష్పలత, రమేష్, భావన్, తరుణ్ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు దేవుడు తన కుమారుని పంపెను. అతడు ఒక స్త్రీ నుండి పుట్టెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము సువిశేష పట్టణము రెండు కూడా ప్రభు యొక్క సువార్త బోధనలో ఉండేటటువంటి ఒక జీవితానికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు రెండు పట్టణాలు కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఏ విధంగా అంటే
ప్రభువును అనుసరించేవారు, ప్రభు యొక్క సువార్తను బోధించేవారు తగ్గింపు తనము కలిగి జీవించాలి అనేటటువంటి అంశంలో ఈనాటి సువిశేషపట్నంలో ఉన్నటువంటి బాప్టిస్మా యోహాను గారి యొక్క జీవిత చరిత్రే మనకు ఆధారము. అదేవిధంగా మొదటి పట్టణంలో ఈ యొక్క యోహాను గారి ద్వారా ప్రభు తెలియపరిచేటటువంటి మాటలు ఏంటంటే, మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పాపము కూడా, తప్పు కూడా పాపానికి గురి చేస్తూ ఉన్నది. ఆ యొక్క పాపం, అన్ని పాపాలు కూడా మరణానికి దారి తీయవు అనేటటువంటి అంశాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మనము చేసేటటువంటి ప్రతి ఒక్క పని దేవుని యొక్క ప్రేమతో కూడినటువంటి అంశంగా మారినప్పుడు మన యొక్క పాపములు క్షమించబడటము, దేవుని యొక్క సాన్నిధ్యంతో మనం నడిపించబడటం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈనాటి సువిశేషపట్నంలో యేసు ప్రభు మరియు ఈ యొక్క జాన్ ద బాప్టిస్మా యోహాను గారు ఇద్దరు కూడా ఒకే చోట జ్ఞానస్నానం ఇచ్చేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సందర్భంలో యోహాను గారు ఆ యొక్క ప్రాంతాన్ని వీడి వేరే ఒక ప్రాంతానికి వెళ్ళేటటువంటి సమయంలో ఈయన యొక్క యోహాను గారి దగ్గరకు వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్తున్నటువంటి సమయంలో ఆయన యొక్క శిష్యులు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు, గురువా, మన దగ్గరకు వచ్చేటటువంటి వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి, పలానా వ్యక్తి దగ్గరికి వెళుతూ ఉన్నారు అని ఈయనకి చెప్తే, ఈ యొక్క బాప్టిజం యోహాను గారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆయన ముఖ్యంగా 3 మాటల్లో వివరిస్తూ ఉన్నారు. ఒకటేమో, నేను ముందుగానే పంపబడితిని, రాబోయేటటువంటి వ్యక్తి గురించి నేను ఉపదేశించితిని, ఆయన్ని ఈ లోకానికి వెలుగుపరిచితిని, అదేవిధంగా నేను తగ్గించబడవలేను, ఆయన హెచ్చించబడవలేను అని చివరిగా ఒక ఉదాహరణతో ముగిస్తూ ఉన్నారు. ఏంటంటే, వధువు ఎప్పుడు కూడా వరుడికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా వారు చేసేటటువంటి పనుల్లో, ఆయన చెప్పినటువంటి పనుల్లో పాలు పంచుకోవటం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు అని. అదేవిధంగా ఈ యొక్క యోహాను గారి యొక్క జీవితం ద్వారా మనమందరము కూడా తగ్గింపుతనము కలిగి ప్రభు హెచ్చించబడేటటువంటి విధంగా ఆయన యొక్క సువార్తలో ప్రతి ఒక్కరము కూడా ముందుకు సాగేటటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన పరమరాశిని కొనియాడు యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని ద్వారా నీకు ఆమోదయోగ్యమైన నూతన సృష్టిగా మమ్ము మలచితివి. అతడు మానవ రూపము దాల్చినందువలన మేము నీతో సఖ్యత నొంది ఆనందించున్నాము. నీ కృపా సహాయమున మేము ఆనందించుదము. నీ అడుగుజాల్లో నడుచుచు పరిపూర్ణతను సాధింప కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనము కోరినది ఆయన ఒసుగునని మనకు తెలియను. మొదటి పట్టణము. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రియమిత్రులారా, దేవుని చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు.
మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియను. కనుక మనము కోరినది ఆయన ఒసుగునని మనకు తెలియను. తన సహోదరుడు మరణకారకము గాని పాపము చేయుట ఎవడైనను చూచిన ఎడల అతడు దేవుని ప్రార్థింపవలేను. ఆ మరణకారకము కాని పాపము చేసిన వానికి దేవుడు జీవము ఒసగును. మరణకారకమైన పాపము కూడా కలదు. దానిని గూర్చి మీరు దేవుని ప్రార్థింపవలేనని నేను చెప్పుటలేదు. సమస్త అక్రమము పాపమే కాని అందు మరణకారకము కాని పాపము ఉన్నది. దేవుని బిడ్డ ఎవడునో పాపములను కొనసాగింపడని మనకు తెలియను. దేవుని కుమారుడు వానిని రక్షించును. దుష్టుడు వానికి హాని చేయలేడు. మనము దేవునికి సంబంధించిన వారమనియు లోకమంతయు దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియను. దేవుని కుమారుడు దర్శనమునిచ్చును. యథార్థమగు దేవుని మనము గ్రహించు వివేకము మనకు ఒసుగుననియు మనకు తెలియను. మనము దేవుని యందు ఆయన కుమారుడగు యేసుక్రీస్తునందు ఉన్నాము. ఆయనయే యథార్థమగు దేవుడు. ఇదియే నిత్య జీవము. చిన్న బిడ్డలారా, విగ్రహములకు దూరంగా ఉండుడు. ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు. భక్త సమాజంన ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ ప్రభువును తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రీవాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయెల్లా సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభువును స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. విశ్వాసుల విజయమిదియే. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేణువులా నీ కీర్తన పాడెదా. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేణువులా నీ కీర్తన పాడెదా. నీ ప్రభావము విశ్వసనీయత జగతికి చాటెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పెండ్లి కుమారుని మిత్రుడు అతని స్వరమును వినునప్పుడు బిక్కిలి ఆనందమును పొందును. పునీత యోహాను గారి శుభవార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22 నుంచి 30 వరకు.
ఆ కాలంలో యేసు తన శిష్యులతో యూదయ సీమకు వెళ్ళి వారితో కొంతకాలము గడుపుచు జ్ఞానస్నానం ఇచ్చుచుండెను. నీరు పుష్కలముగా ఉండుటచే సలీము సమీపమునున్న ఐనోను వద్ద యోహాను కూడా బాప్టిసమిచ్చుచుండెను. జనులు అతని యొద్దకు వచ్చి బాప్టిసము పొందుచుండిరి. యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు. యోహాను శిష్యులు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదునితో తర్కించుచుండిరి. వారు యోహాను వద్దకు వెళ్ళి, బోధకుడా, యోర్దాను నది ఆవల తీరమున ఎవడు మీతో ఉండెను? ఎవరిని గురించి మీరు సాక్ష్యమిచ్చితిరో ఆయన ఇప్పుడు జ్ఞానస్నానమిచ్చుచున్నాడు. అందరూ ఆయన యొద్దకు వెళ్ళుచున్నారు అని చెప్పిరి. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చెను, పరలోకము నుండి అనుగ్రహింపబడినది తప్ప ఎవడనూ ఏమీయును పొందలేడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లు చేయును. అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును. ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. ఆయన హెచ్చింపబడవలయును, నేను తగ్గింపబడవలయును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పట్టణాలను మనం ధ్యానించి ఉన్నాం, ఆలకించి ఉన్నాం. చాలాసార్లు ఈ యొక్క దివ్య పట్టణాలు మనకి వినసొంపుగానే ఉంటూ ఉన్నాయి. కానీ ఈ యొక్క దివ్య పట్టణాల నుంచి మనం ఈరోజు ఏమి నేర్చుకోవాలి అనేది ఈనాటి సువిశేష పట్టణంలో బాప్టిస్మ యోహాను గారి యొక్క జీవితం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. ఏంటి అంటే, ఎందుకు మనము తగ్గింపుతనము కలిగి ఉండాలి, ఎందుకు ప్రభు హెచ్చింపబడాలి అనేటటువంటి విషయమకై మనము ధ్యానించుకోవాల్సినటువంటి అంశము ఎంతైనా ఉన్నది. ఈనాటి సమాజాన్ని మనం గుర్తించినప్పుడు లేదా గమనించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ యొక్క బిజినెస్ని ఇంకా అధికం చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు. ఏదైనా ఒక వ్యక్తి ఒక టీచర్ పోస్ట్ పొంది ఉంటే దానికంటే ఇంకొంచెం ఎదగాలని ఆలోచన పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క జీవితంలో ఏదైనా సాధిస్తే దాన్ని మించి ఇంకొంచెం ఏదైనా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో మన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాం. కానీ ఈనాటి సువిశేష పట్టణం చెప్పేటటువంటి అంశం ఏంటంటే, మనం తగ్గించుకోవాలి, ప్రభు హెచ్చించబడాలి, ఇతరులు హెచ్చించబడాలి అనేటటువంటి ఆలోచనను మనకి ఎరుగుపరుస్తూ ఉన్నది. ఈ యొక్క ఆలోచన యోహాను గారు జీవించినటువంటి సమయంలో చాలా క్రొత్త ఆలోచన. ఈ యొక్క సమాజంలో మనం ఏదైనా ఒక కాంట్రవర్సీలో మాట్లాడినప్పుడు సమాజానికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తి యొక్క జీవితానికి వ్యతిరేకంగా, ఒక సిస్టానికి వ్యతిరేకంగా మనం మాట్లాడినప్పుడు మనము ఎక్కువగా ఫోకస్ చేయబడుతూ ఉంటాం, ఎక్కువగా ప్రదర్శింపబడుతూ ఉంటాం, ఎక్కువగా ప్రశ్నించబడుతూ ఉంటాం. కానీ ఆ యొక్క సమయంలో బాప్టిస్మ యోహాను గారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే అప్పుడు వరకు కూడా యేసు ప్రభు జ్ఞానస్నానం పొందుకునే అంత సమయం వరకు కూడా ఈ యొక్క యోహాను గారి యొక్క జీవితంలో ఆయన ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించటము, ప్రభు యొక్క రాకడని తెలియజేయటము, ప్రభు యొక్క రాకడ ఏ విధంగా ఉంటూ ఉన్నదో దానికి మనం ఎలా సిద్ధపడి ఉండాలో తెలియపరిచి ఉన్నారు. ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఈయన గురించి నేను సాక్ష్యం ఇచ్చినది అని ప్రజలకు ఎరుగుపరిచారు. అంతేకాకుండా చివరికి ఆయనకి జ్ఞానస్నానం కూడా ఇచ్చినది ఈ యొక్క యోహానే. అప్పటి వరకు కూడా జనాల్లో ఈ యొక్క ప్రవక్త గురించి లేదా యోహాను గారి గురించి ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు.
అంతేకాకుండా ఆయన అనుసరించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. అటువంటి సమయంలో క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం ఇస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ప్రజలకు తలెత్తుతున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు వరకు ఈ జ్ఞానస్నానం ఇచ్చేటటువంటి వారు యోహాను గారే కదా, ఈయనెందుకు ఇస్తూ ఉన్నారు, అందరూ కూడా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తూ ఉన్నారు అనేటటువంటి ఆలోచనతో నిండి ఉన్నారు. అందుకని ఆయనతో పాటు ఉన్నటువంటి కొందరు ప్రభువు వద్దకు వచ్చి, లేదా ఈ యొక్క యోహాను గారి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఎవరు, ఆయన గురించి మీరు ఎవరి గురించి అయితే చెప్పి ఉన్నారు, ఎవరి గురించి అయితే మీరు మాట్లాడి ఉన్నారు, ఎవరైతే మీ దగ్గరకు వచ్చి జ్ఞానస్నానం తీసుకున్నారు, ఆయన పలానా చోట జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు, జనులందరూ కూడా తండోపతండములుగా ఆయన దగ్గరకు వెళ్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దానికి నిగూఢంగా ముఖ్యంగా 3 మాటల్లో మనం చెప్పొచ్చు. ఏంటంటే, పైవాడు అంటే దేవుడు అనుగ్రహించినదే తప్ప ఎవడనూ ఏమీ చేయలేడు. రెండోది, నేను ఆయన గురించి బోధించబడటానికి వచ్చాను, నేను ఆయనను కాదు అని యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మూడోది, పెండ్లి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి కుమార్తె సొత్తు అని ఈయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ 3 మాటలను మనం గమనిస్తే మన యొక్క జీవితంలో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఏంటంటే, వీటిని అనుగుణంగా జీవించేటటువంటి వ్యక్తులు తగ్గింపుతనం కలిగి జీవించాలని, లేదా వీటికే అనుగుణంగా జీవించకుండా ఉండేటటువంటి వ్యక్తులు వారు అనుకునేటటువంటి మాటల్లో ఏముంటుందంటే, వారు ఆకాశంలో వెలుగుతున్నటువంటి నక్షత్రం వలె ఉంటూ ఉన్నారని ఆ అంశాన్ని మనకి గుర్తుకు వస్తూ ఉన్నది. ఎందుకు అంటే, క్రీస్తు ప్రభు దైవ సంబూధుడు, క్రీస్తు ప్రభు దైవ కుమారుడు, క్రీస్తు ప్రభు దైవ ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి. ఆయన్ని కాదని మనం ఎంత ప్రసంగించినా, ఎన్ని వాక్యాలు చదివినా, లేదా ఎంత దైవభక్తిని పొందినా కానీ ప్రభువుని ఆరాధించకుండా, ప్రభువుని హెచ్చించకుండా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే మనం ఆకాశంలో రాత్రిపూట వచ్చేటటువంటి నక్షత్రం వలె ఉంటూ ఉంటాం. ఇవి ఏం చేస్తూ ఉంటాయి అంటే, పొద్దున్నే ఉదయాన్నే సూర్యుడు వచ్చే సమయానికి నక్షత్రాలు కనిపించవు, అవి ప్రపంచానికి వెలుగునివ్వలేవు. అంతేకాకుండా అవన్నీ కూడా డిమినిష్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా క్రీస్తు ప్రభు కూడా ఈ యొక్క సూర్యుడు లాంటి వాడు. పగలపూట వచ్చినటువంటి వెలుతురు వలె లోకానికి వెలుగునిచ్చేటటువంటి వారు. ఈ యొక్క నేనే అహంకారంగా జీవిస్తున్నాను, నాకే బలం ఉన్నది, నాకే డబ్బు ఉన్నది, నాకే సంపద ఉన్నది అని ఆలోచన కలిగి జీవించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ప్రభువు రాకడ ద్వారా వారు యొక్క జీవితం అనేది కనిపించకుండా పోతూ ఉన్నది. అదేవిధంగా యోహాను గారు చేసినటువంటి ఈ యొక్క బాప్టిజంలో చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, ఆయన తిరిగి సమరయ్య ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు అనేక ప్రాంతంలో తిరిగి వాక్య పరిచర్య చేసి స్వస్థతలు ఇచ్చి చివరికి బాప్టిజం ఇవ్వటానికి వచ్చేటటువంటి సమయానికి యేసు ప్రభు యొక్క పేరు ప్రఖ్యాతలు లోకమంతటగా తెలియపరచబడుతూ ఉన్నది. అందుకని అందరూ కూడా ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు. అందుకని ఈయన ప్రభు హెచ్చించబడాలని చెప్పి ఈయన ఎక్కడికి వెళ్తూ ఉన్నారంటే సమరయ్య ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు దాకా జోడయ్య ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి తిరిగి సమరయ్య ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు అక్కడికి వచ్చారు, ప్రభు అక్కడ వాక్య పరిచర్య చేస్తున్నారు, జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మనం గ్రహించవలసినది ఏంటంటే, ప్రభు యొక్క రాకడ అనేది ఎక్కడైతే ఉంటున్నదో, ప్రభు యొక్క సాన్నిధ్యము అనేది ఎక్కడైతే ఉంటూ ఉన్నదో అక్కడ ఎక్కువ ఆశీర్వాదములు కలుగుతూ ఉన్నది, ఎక్కువ స్వస్థతలు కలుగుతూ ఉన్నది, ఎక్కువ వాక్య పరిచర్య చేయటం అనేది జరుగుతూ ఉన్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క యోహాను గారి యొక్క జీవితం చూస్తే రాత్రిపూట వచ్చేటటువంటి నక్షత్రం వలె ఉంటూ ఉన్నది. ఎందుకు అంటే ఆయన ప్రభువు యొక్క రాకడ కోసం చూశారు, ప్రభువుని లోకానికి పరిచర్యం చేశారు. అంతేకాకుండా ప్రభువే వచ్చినప్పుడు ఈయన సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక రక్షకుడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన యొక్క జీవితము రాను తగ్గించబడుతూ ఉన్నా కానీ ఆయన ఎటువంటి నిరాశకు లోను కాలేదు, ఎటువంటి దుఃఖానికి లోను కాలేదు, ఎటువంటి అసూయకు లోను కాలేదు.
ప్రభువే ఆయన యొక్క జీవితానికి వెలుగు అని ఆయనకి అంతటా ఆయన కనిపొరుగైపోతూ ఉన్నాడు చిన్న చిన్నగా. అందుకనే సమరయ ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో నీరు సమృద్ధిగా ఉన్నది. అంటే జీవము, ప్రభు యొక్క రాకటతో జీవం అనేది ప్రజలకు ఇవ్వబడుతూ ఉన్నది. ప్రభువు యందు జీవం కలవనేటువంటి వ్యక్తి. అందుకని పౌలు గారు కూడా తెలియపరుస్తున్నటువంటి అంశంలో మనందరం కూడా ఈ యొక్క మినిస్ట్రీ అనేది ప్రభు యొక్క కృప చేత మనము అనుగ్రహించబడి ఉన్నాం. ప్రభు యొక్క కృప చేత ఈ యొక్క జీవితం అనేది ఇవ్వబడుతూ ఉన్నది. కావున ఆ యొక్క జీవితము ద్వారా మనం గ్రహించబడేది ఏంటంటే మనందరం కూడా దానికి అర్హులమని చెప్పలేం. కానీ ఈ యొక్క యోహాను గారు, పౌలు గారు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఆయన ద్వారా మనము పొందితిమి, ఆయన కృప మనకు చాలు అనేటటువంటి మాటను మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా అనేక మార్గాల్లో జీవించవచ్చు, అనేక వ్యక్తిత్వాలుగా జీవించవచ్చు, అనేక విధమైనటువంటి స్థితిలో ఉండవచ్చు. కానీ ప్రభువుని హెచ్చించినప్పుడే మన యొక్క జీవితంలో వెలుగు అనేది ఉంటూ ఉన్నది. ఈ యొక్క యోహాను గారి జీవితం ద్వారా మనం కూడా నేర్చుకొని ప్రభువు యందు మనందరం కూడా జీవించాలని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేగరారే అర్పణకు వలె పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేగరారే అర్పణకు వలె పుష్పాదులతో ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, సంప్రీతితో మా కానుకలు అర్పించమనమిట చేరితిమి, సంప్రీతితో మా కానుకలు అర్పించమనమిట చేరితిమి, ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకరమన్నట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలియందు నీ వైభవమును యోగ్యమైన విధముగా పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. భక్తి శ్రద్ధలతో పాలుపంచుకొని నీతోనూ మా సహోదరులతోనూ సమాధానముగా జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యములను నేడు వెల్లడించితివి. సర్వమానవాళికి అతన్ని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మార్చి స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణం ఎరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావములను చేసెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ
భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లానగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడువు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మాలియో జగద్గురువును, మా పోలాంటిని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయుము. ఉత్థానమగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఆవలపురి తెరేసమ్మ గారితోనూ, పునీత శిలువ యోహాను గారితోనూ, పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నికిడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పులకింత నా హృదిని తాకినంత పరము వేణి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఈ దూపులకింత నా హృదిని తాకినంత
పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఈదు పులకింత. ప్రభుని రుధిరమే ద్రాక్షరసముగా మారిన ఈ వేళ, ప్రభుని రుధిరమే ద్రాక్షరసముగా మారిన ఈ వేళ, మహిమాన్వితమై అమృతరసమై అందించే వేళ, మహిమాన్వితమై అమృతరసమై అందించే వేళ, నేనే పరవశించు వేళ, ఈదు పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఈదు పులకింత. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. అతని పరిపూర్ణత నుండి మనందరము అనుగ్రహములను పరంపరంగా పొందియున్నాము. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలకు అనేక విధములుగా సహాయపడుచున్నావు. నీవు ప్రేమతో మాకు ప్రసాదించిన ఈ దివ్య విందును మా అన్ని రోగముల నివారణ ఔషధముగా మేము స్వీకరించి ఉన్నాము. నీవు మాకు అనుగ్రహించు అన్ని వరములు కృతజ్ఞతతో స్వీకరించి నిత్య జీవం వైపు శ్రద్ధశక్తులతో మా జీవిత యాత్ర కొనసాగింప కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము దీవించునుగాక. ఆమేన్. సమాధానం తెల్లి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవాది దేవుడవు, దివ్య స్వరూపుడవు, నిన్ను ఆరాధించితిమి, మము ఆదరించుమయా, నడిపించు నానవా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా.
నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ్వే జీవన మార్గమునా నా జన్మ